మనందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పేరెంట్స్ ని చూసుకోరో ఆ ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలో కోత విధించి ఆ డబ్బులు పేరెంట్స్ కి పంపించే విధంగా కొత్త బిల్ తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించని వాళ్ళను కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈ రోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారో పిల్లలు స్వార్థం కోసం స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. ఒక కలెక్టర్ దగ్గర ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం